హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ ఎవరూ చేయొద్దు. మెసేజ్ చేస్తే నేను నిదానంగా అయినా చూసుకొని మీకు రిప్లై ఇస్తాను, సరేనా? కొంచెం మెసేజ్ పెట్టిన తర్వాత కొంచెం ఓపికతో వెయిట్ చేయండి మా. రైట్, ఈరోజు అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ మైండ్ సెట్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో కావచ్చు, మీ మీద ఒపీనియన్ పరంగా కావచ్చు, మీ రిలేషన్షిప్ విషయంలో వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఎలా మారపోతున్నాయి, ఎలా ఈ చేంజెస్ ఎలా రాబోతున్నాయి అమావాస్య తర్వాత, తనలో తన లైఫ్లో కానీ తనలో కానీ ఏం మార్పులు రాబోతున్నాయి చూద్దాము ఈరోజు. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండిమా. 3 times ఆర్ 5 times చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో, తన ఆలోచనల్లో ఈ అమావాస్య తర్వాత ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి, ప్లీజ్ గైడ్ మీ. లీడింగ్ అనేది లెర్నింగ్ అనేది రివర్స్లోకి వచ్చింది. ఈ పర్సను తన లైఫ్లో నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏదైతే ఇంపార్టెంట్ లెసన్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. పూర్తిగా అనుభవాలు ఒకటెమ్మట ఒకటి జరుగుతూ ఉన్నాయి. కష్టాల నుంచే కదా, బాధల నుంచే కదా, ఇబ్బందుల నుంచే కదా, ప్రాబ్లమ్స్ నుంచే కదా మనం లెసన్స్ నేర్చుకుంటాం. ఈ పర్సన్ ఆ ప్రాసెస్లో ఉంటున్నారు అనేది కనపడుతుంది. అండ్ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడుతున్నంత వర్క్ విషయంలో కూడా కావచ్చు, ఎఫర్ట్స్ పెడుతున్నంత రిజల్ట్, ఫలితం అయితే ఈ పర్సన్కి లేదనమాట ఎట్ ప్రజెంట్. ఇక్కడి నుంచి, ఈ అమావాస్య నుంచి ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే లెసన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. అనుభవాలు ఒకటి పోతే ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అనేది కనపడుతుంది. లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటారు. అండ్ ఏదైతే తన ఫీలింగ్స్ కానీ కంటిన్యూగా ఇప్పుడు దాకా ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా, ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా, ఎఫర్ట్స్కి తగిన ఫలితం అనేది చూడలేకపోతారు ఈ పర్సన్ తన లైఫ్లో. అది ఫీలింగ్స్ విషయంలో కావచ్చు, మీ రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఈవెన్ హెల్త్ విషయంలో కూడా కావచ్చు. ఓకేనా? ఏది కూడా తను ఎంత ఇప్పుడు హెల్త్ బాగుండాలి అని తను ఎక్కువ యోగా చేయడమో, హెల్త్ కాన్షియస్గా ఫుడ్ తీసుకోవడమో, లేకపోతే ప్రికాషన్స్ ఫాలో అవడమో, ఎలా చేస్తున్నా, ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా తను అనుకున్నంత రిజల్ట్ అనేది ఈ అమావాస్య తర్వాత తను చూడలేరనమాట. ఓకేనా? ఎఫర్ట్స్ అయితే పెడుతూనే ఉంటారు అన్ని విషయాల్లో. లెసన్స్ అయితే ఒకటేమిటి ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడానికి
యూనివర్స్ ఇబ్బందుల్ని ఒక ప్రాబ్లమ్స్ని వాళ్ళ లైఫ్లోకి ఇస్తూనే ఉంటారు. కరేజ్. అయినా సరే ఈ పర్సను తన గట్ ఫీలింగ్ తోటి, అంటే తన ధైర్యంతో ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. ఫిల్డ్ విత్ కరేజ్ అండ్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాని నుంచి లెసన్స్ నేర్చుకునే క్రమంలోనే ఉంటారు. ప్లస్ కరేజియస్గా, అంటే ధైర్యంగా వాటిని ఎదుర్కొనే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధం అవుతారు. ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా తను కాన్ఫిడెంట్గా, డిటర్మినేషన్ తోటి, ఎదుటి వాళ్ళ గైడెన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉంటారు అనేది కనపడుతుంది. వెరీ గుడ్, మంచిదే కదా. అట్రాక్షన్. ఇక్కడేమో ఈ పర్సన్కి మీ విషయంలో కావచ్చు, ఇక్కడ మీ గురించే కదా చూస్తున్నాం. తన ఆలోచనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, చేంజెస్ రాబోతున్నాయి అని. సో అట్రాక్షన్ విషయంలో చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది మీ పైన. ఎమోషనల్గాను, ఫిజికల్గాను ఈ పర్సన్ ఎనర్జీస్ మీ వైపుగా లాగబడతాయి అన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ పుల్ లాగా ఆ పర్సన్ ఎక్కడున్నా, ఎంత వర్క్లో ఉన్నా కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ గురించి ఆలోచించడము, మీ గురించి ఫిజికల్గా, మెంటల్గా కూడా మీ వైపుకి తన ఆలోచనలు అట్రాక్ట్ చేయబడతా ఉంటాయి అన్నమాట. మీ గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మర్చిపోలేకపోతారు అనేది కనపడుతూ ఉంది. మీరు మాటి మాటికి గుర్తొస్తూ ఉంటారు అనేది కనపడుతుంది. ట్రస్ట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఈజ్ రాక్ సాలిడ్. వెరీ గుడ్. నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్ అరైజ్, దిస్ ట్రస్ట్ ప్రొవైడ్స్ ఎ ఫౌండేషన్ ఫర్ గ్రోత్. వెరీ గుడ్. ఇక్కడ మీ రిలేషన్కి ఎటువంటి డోకా లేదంట. తను మీ ఇద్దరి విషయంలో చాలా స్ట్రాంగ్ ట్రస్ట్తో ఉన్నారు. మీరు ఎటు వెళ్ళరు. మీ రిలేషన్ను రాక్ సాలిడ్గా ఉంటుంది. డివైన్ మీద, యూనివర్స్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయినారు. అన్నీ పూర్తిగా సరెండర్ చేసేస్తున్నారు ఈ పర్సన్. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఫ్యూచరిస్టిక్ గోల్స్ అనేది ఉన్నాయి. మీ విషయంలో చాలా అట్రాక్షన్ పుల్ అవుతారనమాట. కొన్ని డెసిషన్స్ అయితే ఈ అమావాస్య తర్వాత ఈ పర్సన్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీ రిలేషన్షిప్ మీద చాలా నమ్మకం ఉంది ఈ పర్సన్కి. మీ ఇద్దరి బంధం అనేది చాలా రాక్ సాలిడ్. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నేను ఇంక ఈ రిలేషన్ మీద ఎఫర్ట్స్ పెడతాను, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతాను. అది ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ, పేరెంట్స్ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్. పాస్ట్లో ఈ పర్సన్ చేయలేనిది, అది న్యూ పర్సన్ కావచ్చు, ఓల్డ్ పర్సన్ కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉంటున్న రిలేషన్ పర్సన్ కావచ్చు, ఏదైనా సరే మీ రిలేషన్కి సంబంధించి చూసుకోండి. మీ పర్సన్ అంటున్నాను కాబట్టి మీ లైఫ్లో ఎవరు ఉన్నారో, మీరు ఎవరి గురించి మనసులో పెట్టుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ విషయంలో అనమాట ఇది. రైట్. ఈ పర్సను మీకు అన్నీ కూడా ఈ రిలేషన్లో ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే ఫౌండేషను, పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ఫౌండేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు రాక్ సాలిడ్గా. ఇంకా ఎవరి వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఇబ్బంది రాకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధత ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా తన కాళ్ళ మీద తను నిలబడుతూ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడానికి తన ఫైనాన్షియల్ సపోర్టు చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్గాను, ఫిజికల్గాను మీకు చాలా అట్రాక్షన్లోకి వెళ్ళబోతున్నారు. తనకు తెలియకుండానే ఈ అమావాస్య తర్వాత ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మ్యాగ్నెటిక్ పుల్లాగా ఉన్నట్టుండి మీ గురించి ఎక్కువ అట్రాక్ట్ ఫీల్ అవ్వడము,
మీ గురించి తన అంత ఆలోచించకూడదు అనుకుంటున్నా కూడా ఆలోచిస్తూ ఉండడము, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, మేబీ తన దగ్గర ఏమన్నా పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్స్ అలానే చాటింగ్స్, వాయిస్ నోట్స్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ రికలెక్ట్ చేసుకుంటూ, ఇంకా మీ గురించి పాస్ట్ మెమోరీస్‌ని అట్రాక్ట్ చేసుకుంటూ, ఆహ్, మీ రిలేషన్ మీద ఎప్పటికైనా మీ రిలేషన్ రాక్ సాలిడ్‌గా నిలబడతది అనే ఒక ధైర్యంతోటి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఇప్పుడు తను ఒకవేళ స్టెప్ తీసుకుంటే ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా తను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండడానికి తగిన అన్ని అనుకూలతలని, పాజిబిలిటీ సోర్సెస్‌ని రెడీ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ప్లానింగ్. తను ఇక మీదట నెక్స్ట్ నుంచి ఈ ఈ అమావాస్య తర్వాత తన కెరీర్ పరంగా తను గ్రోత్ అవ్వడానికి చెప్పాను కదా! తన మెయిన్ మోటో ఏంటి అంటే, మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు ఏ ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి అంటే, తను రాక్ సాలిడ్‌గా అన్ని రకాలుగా తను స్టేబుల్ అయి ఉండాలి, స్టాండర్డ్ అయి ఉండాలి. కెరీర్ పరంగాను తను ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని పరంగా ప్లానింగ్స్ చేయబోతా ఉన్నారు ఈ పర్సను. అండ్ మీ రిలేషన్ విషయంలో కూడా ఎఫర్ట్స్ చాలా పెడుతున్నారనమాట. ఎందుకు? తన గర్ల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ ప్లాన్ చేసుకుంటూ ఆ ప్రోగ్రెస్, ఆ గ్రోత్ దిశగా ముందుకు వెళ్తారు అనేది చాలా స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా యాక్షన్ తీసుకుంటూ మంచి మంచి ఆలోచనలతోటి ఆ దిశగా కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. ఇప్పుడు మేబీ కెరీర్ పరంగా ఏదైనా స్టెప్స్ తీసుకొని ఉన్నా కూడా ఆటుపోట్లు, ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది కదా, లెర్నింగ్ రివర్స్ వచ్చింది. అంటే కెరీర్ పరంగా కూడా, బిజినెస్ పరంగానో, కెరీర్ పరంగానో, మనీ పరంగానో, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ పరంగానో ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పాస్ట్‌లో ఇప్పుడు దాకా జరుగుతూ ఉన్నట్లయితే ఇంకొక కొద్ది రోజులు అలా జరిగిన తర్వాత ఈ పర్సన్ ఇట్లా కాదు, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. సో నేను ఈ టైంకి ఇది రీచ్ అవ్వాలి. సో అది రీచ్ అవ్వడానికి నేనేం చేయాలి? దాని పరంగా ఆచితూచి పాస్ట్ పొరపాట్లు, ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పర్సన్ తన లక్ష్యాల దిశగా ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. బిలీఫ్ రివర్స్ వచ్చింది. అండ్ ఇతని అనే కంటే కూడా మీ పర్సన్ మీద మీ పర్సన్కే నమ్మకం కోల్పోతున్నారనమాట. అంటే తన లైఫ్లో ఏది తను కోరుకున్నా కూడా తనకి వెనక్కే వెళ్ళిపోతున్నాయి. కెరీర్ పరంగా సక్సెస్ కాలేకపోతున్నారు. రిలేషన్షిప్ పరంగాను తను కోరుకున్న ఇది మీ ఎనర్జీస్ కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా క్రేవింగ్‌లానే ఉంటుంది తన లైఫ్. తనకేం కావాలి అని కోరుకుంటారో అది తన చేతి నుంచి చేయి జారిపోతుంది, తనకి దక్కట్లేదు అన్న ఒక లిమిటింగ్ బిలీఫ్ అనేది పడిపోయింది తన మనసులో. దాని నుంచి కూడా బయటికి రావాలి అనుకుంటారు. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ పర్సను ఫ్యూచర్ మీద హోప్సే లేకుండా అయిపోతున్నారనమాట. ఆ నమ్మకం లేకుండా అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్‌కి కావాల్సింది ఆ నమ్మకం. తన లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిన ఏ ఎనర్జీస్, అంటే మీరే కావచ్చు, ఫైనాన్షియల్సే కావచ్చు, తన లైఫ్‌లో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది తన చేయి జారిపోతుంది, తనకి దక్కదు అన్న ఒక అపనమ్మకం, నమ్మకం లేకపోవడం, అంటే తన మైండ్‌లో అలా పడిపోయిందనమాట. సో దాని నుంచి కూడా బయటికి రావాలి అనుకుంటున్నారు. బట్ రాలేకపోతారు. ఈ కన్ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఇక్కడ చూడండి ప్లానింగ్ చేస్తారు. కానీ
తన మీద తనకి నమ్మకం ఉండదు. ఎందుకంటే తన మనసులో ఒకటి పడిపోయింది. నేను ఏదైతే కోరుకుంటానో అది నాకు దక్కకుండా వెళ్ళిపోతుంది అనే ఒక లిమిటింగ్ బిలీవ్ ఆ పర్సన్‌లో పడిపోయింది కాబట్టి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎప్పుడైతే ఎట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా మన మీదే మనకి కాన్ఫిడెన్స్ ఉంటదో, మన మీద మనం పాజిటివ్‌గా ఉంటామో ఆటోమేటిక్‌గా అది లైఫ్‌లో ఆహ్, ఇంప్లిమెంట్ అవుతుంది. జరుగుతుంది. ఓకేనా? అట్లనే స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఈ పర్సను ఆహ్, ఒక మైండ్ సెట్ పెట్టేసుకున్నారనమాట. నా లైఫ్‌లో ఇది కాదు, అది కాదు, ఇది నేను అనుకున్నది ఏది జరగట్లేదు, జరగదు. ఇట్లా పెట్టేసుకున్నారు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ప్లానింగ్స్ అన్నీ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడతారు, లెసన్స్ నేర్చుకుంటున్నారు, నేర్చుకోబోతున్నారు. కానీ తన జరిగిన ఎదురు దెబ్బల వల్ల నమ్మకం లేదనమాట. చూడండి. గోల్స్. ఇప్పుడు ఇదే కదా చెప్పాను. ప్లానింగ్ అదే కదా! తన లక్ష్యాలు ఏంటి అనేది కదా చెప్పాను. అది ఏర్పరచుకొని ఆ దిశగా వెళ్ళాలి అనుకుంటారు ప్లానింగ్ చేస్తూ. కానీ తన మీద తనకు నమ్మకం అనేది ఉండదు. హ్మ్. తనని మోటివేట్ చేసుకుంటూ వేరే వాళ్ళ పాస్ట్‌లో ఏమైందంటే, మీరు నీకేం కాదు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇందులో సక్సెస్ సాధించగలవు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని మీరు ఒక మోటివేషనల్‌గా మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్‌లో మీలాంటి ఏ పర్సను ఎవరు లేరు ఈ పర్సన్ లైఫ్‌లో. సో, తనకు తనే ప్లాన్ చేసుకుంటూ ఇండివిజువల్‌గా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ తన లక్ష్యాల్ని ఏదైతే ఏర్పరచుకొని ఉంటారో, ఆ లక్ష్యాల్ని అచీవ్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఓకేనా? పాజిటివ్‌గానే ఉంది. తనలో తను లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది. ఎక్కువగా ఇక్కడ మీ విషయంలో మీ విషయంలో అట్రాక్షన్ అయితే ఎక్కువ ఉంటది. మీరు గుర్తొస్తూనే ఉంటారు. ఎక్కువగా ఈ పర్సన్ ఫోకస్ అంతా కూడా కెరీర్ ఇదే దీని మీద ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఆ కెరీర్ కూడా దేనికోసం? మీతో రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. బిల్డప్ చేసుకోవడం కోసం. మీకొక స్టెబిలిటీ, ఒక కమిట్మెంటు ఇవ్వడం కోసం. మీకు వన్స్ ఇంతకాలం మాటలతో చెప్పారు. ఇప్పుడు తన యాక్షన్స్ తోటి ఎట్లాంటి స్ట్రగుల్స్, ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా ఫైనాన్షియల్‌గాను, కరేజ్ పరంగాను అన్ని రకాలుగాను తను సంసిద్ధంగా ప్రొటెక్షన్ వలయాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఆ దిశగా ముందుకెళ్తున్నారు అనేది కనపడుతుంది. Please angels, please guide me. Breakthrough. Right. Very good. వెరీ గుడ్. ఇంత ఈ పర్సన్ స్ట్రగుల్ చేయడం మూలాన ఈ పర్సన్ లైఫ్‌లో నియర్ ఫ్యూచరు ఒక బిగ్ బ్రేక్ త్రూ రాబోతా ఉంది. అంటే ఒక మంచి అచీవ్‌మెంట్ రాబోతా ఉంది. మేజర్ అచీవ్‌మెంట్, మేజర్ కెరీర్ అచీవ్‌మెంట్, ఏదో సక్సెస్ ఈ పర్సన్‌కి రాబోతా ఉంది. ఇప్పటిదాకా ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ స్టక్ అయిపోయి స్టాగ్నెంట్ లాగా ఉండిపోయి ఉన్నారో అదంతా ఎండ్ అయిపోతుంది ఈ పర్సన్ లైఫ్‌లో. న్యూ ఆపర్చునిటీస్, ఏదో అచీవ్‌మెంట్స్ ఈ పర్సన్ లైఫ్‌లోకి రాబోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పర్సన్‌కి మంచి అచీవ్‌మెంట్స్ వస్తాయో, కెరీర్ పరంగా నిలదొక్కుకుంటారో, నెక్స్ట్ స్టెప్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడము, మీ రిలేషన్షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోవడము. ఒకవేళ ఈ మీరు అన్‌మ్యారీడ్ అయి ఉంటే, ఈ పర్సన్ మీరు అన్‌మ్యారీడ్ అయి ఉంటే, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా ఈ పర్సన్ ఫస్ట్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించినాకనే మీతో వచ్చి మాట్లాడటము, మీ పేరెంట్స్‌తో వచ్చి మాట్లాడటము జరగబోతా ఉంది. అది పాస్ట్ పర్సనే కావచ్చు. ఓకేనా? మీరు ఇష్టపడిన వ్యక్తే కావచ్చు. నెక్స్ట్ ఈ పర్సన్ ఆల్రెడీ మీతో రిలేషన్షిప్‌లో ఉన్నా కూడా
మీకు ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యుయేషన్లో ఉండుంటే ఈ కెరీర్ మనీ పరంగాను కమిట్మెంట్ పరంగాను మీకు ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఆఫ్టర్ కెరీర్ గోల్స్ రీచ్ అయిన తర్వాత అది చాలా నియర్ ఫ్యూచర్లోనే ఉంది. వాళ్ళ మంచి అచీవ్మెంట్ సాధించి మీ లైఫ్లోకి వస్తారు. అలాంటి ఆపర్చునిటీస్ ఈ పర్సన్ లైఫ్లోకి రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాతే మీ రిలేషన్షిప్లోకి వస్తారు. ఎందుకంటే మీ విషయంలో అట్రాక్షన్ చాలా ఉంది. ట్రస్ట్ చేయండి, నమ్మండి. తనకుంది నమ్మకం. ఇప్పుడే కదా చెప్పాను, హార్మనీ, లవ్. యువర్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ హార్మనీ. వెరీ గుడ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ అలౌ యూ టు ఎక్స్పీరియన్స్ పీస్ అండ్ కామ్. ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడైతే కెరీర్ పరంగా అచీవ్మెంట్ సక్సెస్ సాధిస్తారో, తన కాళ్ళ మీద తను నిలబడమే కాదు, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీరు తన లైఫ్లో ఉంటే చాలు, తను ఎలాంటి ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయడానికి తనని సంసిద్ధం చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఆ తర్వాత మీ ఇద్దరి లైఫ్లో హార్మోనీనే ఉంటుంది. అంటే లవ్, మ్యూచువల్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. తర్వాత ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్, ప్రేమతో కూడిన హ్యాపీ లైఫ్ ఇద్దరు లీడ్ చేస్తారు అనేది పక్కా. ఇది ఎవరి ఎనర్జీసో ప్రస్తుతానికైతే సెపరేషన్లో ఉన్నారనేది ఇందాక కూడా చెప్పాను కదా, అదే కార్డ్ వచ్చింది. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఈ పర్సన్ వన్స్ రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని కొంచెం టైం పడుతుంది. రీచ్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య చాలా 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 హార్మనీ అంటే లవ్, అఫెక్షన్, కేరింగ్, ఎమోషనల్ షేరింగ్ ఇవన్నీ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఓకే, ఈ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో కూడా ఒకసారి చూసేద్దాం. ఈ సందర్భంగా ఏం చెప్పబోతున్నారు? ఎక్కువగా లెసన్స్ నేర్చుకుంటున్నారు ఈ పర్సన్, నేర్చుకోబోతున్నారు. అండ్ మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ ఇద్దరు రిలేషన్షిప్లో. బీ పాజిటివ్. ఓకేనా? ఎందుకంటే నాకు హ్యాపీ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి కార్డ్స్ మొత్తం చూస్తుంటే. మంచి ఆలోచనతోనే ఉన్నారు మీ పర్సన్. నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను, అందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు మీ పర్సన్. అదే కదా అట్రాక్షన్. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు తనని సపోర్ట్ చేసిన తీరు, పాస్ట్లో ప్రేమించిన తీరు, తనని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేసిన తీరు, ఇవన్నీ కూడా తను గుర్తు చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. నీ దగ్గరకు రాకుండా, నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ ఐ కాంట్. అదే కదా చెప్పాను, అట్రాక్షన్. వెరీ గుడ్. ఏదైతే మీ పర్సన్ నుంచి మీరు కోరుకుంటున్నారో ఇంతకాలం, ఆ చేంజెస్ మీ ఇద్దరు లైఫ్లో రాబోతూ ఉన్నాయి. హోప్స్ కోల్పోవద్దు, నెగిటివ్గా ఆలోచించొద్దు. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, చార్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ, చదువుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి వీడియోని వెనక్కి తీసుకెళ్ళి, నేను ఇది ఇందాకనే స్టార్టింగ్లో చెప్పానో లేదో ఒకసారి చూసుకోండి. త్రీ కార్డ్స్ వచ్చినాయి, నేను తీసుకోను. రావాలనుకుంటే మళ్ళీ వస్తాయి అవే. 2 కార్డ్స్ వచ్చినాయి. థర్డ్ పార్టీతో టాక్సిక్ రిలేషన్షిప్లో ఇరుక్కొని ఉన్నాను, అవి రిజాల్వ్ చేసుకొని త్వరలోనే వచ్చేస్తాను. నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది అని చెప్తున్నారు మీ పర్సన్. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, టాక్సిక్ అంటే ఎక్కడన్నా కెరీర్ పరంగానో లేకపోతే ఫైనాన్షియల్ పరంగానో ఎక్కడైనా ఇరుక్కొని ఉంటే, ఎక్కడి నుంచైనా ఆ పర్సన్కి మనీ రావాల్సి వచ్చి, లేకపోతే ఇరుక్కొని ఉండి, లేకపోతే గొడవలు ఉండి, లేకపోతే ఫ్యామిలీతో ప్రాబ్లం అయ్యండి, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ. మీ ఇద్దరి మధ్య
ఏదైతే ప్రాబ్లం ఉందో మీ ఇద్దరు కలవలేకపోవడానికి అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య. నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తావా ప్లీజ్. పాస్ట్ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం వస్తారు. ఎప్పుడు వస్తారు? నేను చెప్పాను కదా, తన లైఫ్లో ఒక అచీవ్మెంట్ అనేది రాబోతూ ఉంది. ఆ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత వస్తారు. మనసు అవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని. గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా, ఐ మిస్ యూ అని చెప్తున్నారు. అండ్ ఇది కూడా చూద్దాం. నేను నిన్ను లిమిట్స్ దాటి బాధ పెట్టానని నాకు తెలుసు. తన సిచ్యువేషనే అలాంటిది, పాస్ట్లో తన సిచ్యువేషన్ అలాంటిది. మిమ్మల్ని బాధ పెట్టారని తెలుసు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను బాధపడుతున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. సో తన ప్రాబ్లం అది. మీకు తను ఏమి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది ఈ పర్సన్కి పాస్ట్లో కూడా. అది మీతో ఎప్పుడు షేర్ చేయలేదేమో. మేబీ ఈసారి మీ లైఫ్లోకి వచ్చి మీరు ఛాన్స్ ఇస్తే మీకు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది కనపడుతుంది. ఓకేనా? వెయిట్ ఎ మినిట్. I will take one more message from your person. మన మధ్య అంతా సరిచేయడానికి నీ దగ్గరకు రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇందాక కూడా ఏం చెప్పాను, ఆ మంచి టైం ఏంటి? తనకి కెరీర్ పరంగా ఒక మంచి అచీవ్మెంట్ దొరికినప్పుడు ఆ సక్సెస్ అందుకొని ఇంకా తన మీద తను కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీ లైఫ్లోకి వచ్చి మీ ఇద్దరి మధ్య రిలేషన్ని చేయడానికి ఇంకా ఎఫర్ట్స్ పెడతారనమాట. ఓకేనా? ఫైనల్లీ బాటమ్ ఎనర్జీ. ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా. మీ సంతోషం ఏముంది? మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలనే కదా. అదే సంతోషం తను కూడా కోరుకుంటున్నారు. అదే ఆ దిశగానే ఇక్కడ మీ హస్బెండే కావచ్చు, లవ్డ్ వన్సే కావచ్చు, మీ పర్సన్ అని అంటున్నాను అందుకనే. ఓకేనా? మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఓకేనా? ఇది ఫైనల్లీ మీ పర్సన్ ఎనర్జీస్లో చాలా మేజర్ షిఫ్ట్స్ రాబోతున్నాయి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకేనా? టైం తీసుకున్నా కూడా మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైతే పాజిటివ్ అచీవ్మెంట్స్ వస్తాయో మీ లైఫ్లో కూడా వచ్చినాయి అని అనుకోండి. ఇంకంతే. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీతో రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడమే, బిల్డప్ చేసుకోవడం, ప్యాచప్ చేసుకోవడమే. ఓకేనా? ఆ పర్సన్ గోల్ ఒక్కొక్క స్టెప్ అచీవ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా మీకోసమే. కొంచెం డీప్ డౌన్లో ఆలోచించండి. మీ కోపాలు, మీ అలుగులు, ఈ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి ఉంటాయి. వన్స్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. అందుకని నెగిటివిటీ అనేది మానేసుకొని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. సరేనా? ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ఆ పర్సన్ అలా చేయడానికి ఆ పర్సన్ ఇలాంటి వాళ్ళు కాదు, ఇలా ఎందుకు బిహేవ్ చేశారు, ఇలా ఎందుకు కోల్డ్గా బిహేవ్ చేశారు, నా లైఫ్లో ఎందుకు వెళ్ళిపోయారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆన్సర్స్ దొరుకుతాయి. అంతవరకు మీరు సంయమనంగా ఉండి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. పాజిటివ్గా థింక్ చేయండి. అంతా పాజిటివ్గానే జరుగుతుంది. పాజిటివ్గా అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.